ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు అనుదినం మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా ఆయన నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. నీ ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆయన ఈ రోజున వర్ధిలింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ధైర్యపడుకు ప్రార్థనతోనూ దేవుని వాక్య ధ్యానంతోనూ మన జీవితాన్ని కొనసాగించినట్లయితే నిత్యముగా దేవుని యొక్క కాపుదల సంరక్షణ నీకు ప్రభు తోడుగా ఉంచి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దైవజనుడైనటువంటి పౌలు యొక్క సేవలో మనం గమనించినప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన ఆ విధంగా అనేక ప్రాంతాలు సువార్తను ప్రకటించి సంఘాలు కట్టాడు. ఆయన కట్టిన అనేక సంఘాలలో ఈరోజున ఒక సంఘం నుంచి ఆయన రాసిన పత్రికల గురించి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. ఎఫెసీ అనే ప్రాంతంలో ఆయన సంఘాన్ని కట్టాడు. సంఘాన్ని కట్టిన తర్వాత ఆ సంఘానికి ఆయన ఒక లెటర్ రాశాడు, ఒక పత్రిక రాసినటువంటి ఆ సందర్భం. మొత్తానికి ఆ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయం, ఇలాగా ప్రతి అధ్యాయం దానికి అది ప్రాధాన్యత ఉంది. మొదటి అధ్యాయంలో జగత్తు పునాది వేయక మునిపే దేవుడు ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత జ్ఞాపం చేస్తుంది. జగత్తుకు పునాది వేయక మునిపే నువ్వు క్రీస్తులో దేవుడు నిన్ను క్రీస్తు ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు అంటూ ఆ అధ్యాయం ముగించేటప్పటికి నువ్వు ముద్ర వేయబడి ఉన్నావు ఆత్మచేత అని. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన అంటాడు, మీరు పాపం చేత అతిక్రమాల చేత చచ్చినటువంటి వారు అన్నాడు. అలాంటి మిమ్మల్ని క్రీస్తు తన కృపచేత రక్షించాడు. మీరు క్రీస్తుతో కూడా దేవుని యొక్క సింహాసనంలో ఆశీనులై ఉన్నారు, పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టి ఉన్నారు అంటూనే ఆ అధ్యాయం ముగింపు వచ్చేటప్పటికి ఆయన అంటాడు, ఆ అధ్యాయంలో మీరు దేవుని ఆలయముగా కట్టబడుచున్నారు అని. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అది మర్మము అని అంటాడు. నేను పరిశుద్ధులకు అపోస్తులకు ప్రకటించబడిన మర్మాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అంటూ ఏమని చెప్తాడంటే, పరలోకమందున్నవి భూమి మీద ఉన్నవి ఏకము కావాలనని తండ్రి చేత ఏకం చేయబడాలని అంటాడు. ఆ అధ్యాయం ముగింపుకు వచ్చేటప్పుడు ఆయన అంటాడు 3వ అధ్యాయంలో, నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, మీరు క్రీస్తు యొక్క ప్రేమ, పొడుగు, ఎత్తు, వెడల్పు, లోతు ఎంతో తెలుసుకోవాలని అంటాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే ఊరికే అవుట్లైన్స్ చెప్తా వస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాటకు ఇవన్నీ ఊరికి అవుట్లైన్స్గా చెప్తాను. 4వ అధ్యాయంలో అంటాడు, మనము ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ మనం క్రీస్తు యొక్క సారూప్యంలోకి ఎదగాలని, ఆయనకు కుమారుని యొక్క సారూప్యమునకు సమరూపము కలిగిన వారుగా ఉండేటట్లుగా దేవుడి విధంగా పరిచర్యను సంఘంలో నియమించాడు అని అంటాడు. మనము క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగునట్లుగా ఆయన విధంగా పరిచర్య ధర్మమున సంఘములో నియమించాడు. ఇలా ఆ యొక్క అధ్యాయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. మీరు క్రీస్తు పోలికలోకి ఎదగాలి కాబట్టి ప్రాచీన స్వభావాన్ని తీసేసేయండి, నవీన స్వభావం ధరించుకోండి. మీరు ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు కనుక, విమోచన దినం వరకు మీరు ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు కనుక ఆత్మను దుఃఖపరచకండి అంటూ ఆ అధ్యాయాన్ని ముగించాడు. 5వ అధ్యాయాన్ని గమనిస్తే ఆ 5వ అధ్యాయంలో ప్రాముఖ్యత ఏంటంటే, అది అనేక సందర్భాల్లో మనం దాన్ని గమనిస్తుంటాం. ప్రత్యేకంగా వివాహ సమయాల్లో మనం చూస్తాం. ఆ వివాహ సమయంలో క్రీస్తుకు సంగమునకు ఉన్నటువంటి ఆ బాండ్, ఆ యొక్క బంధాన్ని అక్కడ వివరిస్తాడు. క్రీస్తు సంగమును ప్రేమించి అది కలంకమైన ముడతైన నటిది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగా తనను ఆ సంగముగా దానిని తన ఎదుట నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తాను అప్పగించుకొనెను అని రాయబడింది. ఆ అధ్యాయం ప్రారంభము పై వచనాల్లో మనం గమనిస్తే, మీరు మృతులలో నుండి లేచి రా బయటికి, నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి మెలుకో అంటూ హెచ్చరించాడు. మనం ఆ విధంగా అధ్యాయాన్ని మనం గమనిస్తాం. ఆ ముగింపులో అంటాడు, ఇది సంగమునకు, క్రీస్తుకు సంగమునకు సంబంధించింది, ఇది మర్మము, దిస్ ఇస్ ద మిస్టరీ అని అంటాడు ఆయన. హల్లెలూయా. సో 6వ అధ్యాయంలో గమనించినప్పుడు ఆయన దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని 10వ వచనం నుంచి ప్రారంభించాడు. ప్రారంభంలో తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్న బాండ్
అది చెప్తా వస్తాడు, మీరు తల్లిదండ్రులకు లోబడింది ఇది ధర్మమే అని. అలాగే తల్లిదండ్రులకు చెప్తారు, మీ పిల్లల్ని నిష్ఠూరపరచకండి అంటూ. 10వ అధ్యాయంలో దేవుడిచ్చి 10వ వచనంలో ఆ దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటూ ఆ దీవెన చివరికి అంటాడు, మీరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న వారికి కృప కలుగుతుంది. హల్లెలూయా. ఇది ఓవరాల్గా అవుట్లైన్స్ 6 అధ్యాయాలు. సో 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 25వ వచనంలో అంటాడు ఆయన, మీరు క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నారు కనుక మీరు ఒకరితో ఒకరు అబద్ధం మాట్లాడకుండా ఒకరితో ఒకరు సత్యమే పలకాలి. స్పీక్ ట్రూత్ విత్ హిస్ నైబర్. నీ పొరుగువాడితో సత్యమే మాట్లాడు అని దేవుని దాసుడు తేటగా చెప్తున్నాడు. ఎందుకని అంటే మనము క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాలమై ఉన్నాము. ఎంత చక్కగా ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మీరు ఎవరో కాదు, సంఘంలోకి వస్తున్న మీరు అందరూ ఎవరో కాదు. మీరు సంఘంలోకి వచ్చారు కనుక మీరందరూ కూడా క్రీస్తు యొక్క శరీరం కనుక మీరు ఆయన యొక్క శరీరంలోని అవయవాలుగా ఉన్నారు కనుక మీరు ఒకరితో ఒకరు అబద్ధాలు మాట్లాడకండి. దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తున్నాం, నేను గమనించినది ఏంటంటే అబద్ధం మాత్రమే కాకుండా డోంట్ స్ప్రెడ్ రూమర్స్ అని కూడా ఉంది. రూమర్స్ని కూడా వ్యాప్తి చేయదు. అలాగంట కదా, అవునా బ్రదరు, అవునండి అలా అంటే కదండి, అలాగా సిస్టర్ నిజమా, అదెప్పుడు ఏమోనండి, నాకు కూడా అట్లాగా వినికిడండి. అబ్బో ఎంత వినికిడో. ఈ రూమర్స్ని అలా అంటే కదా, ఇలా అంట కదా, కన్ఫర్మేషన్ లేకుండా నువ్వెప్పుడు కూడా అలాగా ఇతరుల మీద ఏది కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఆ రూమర్స్ని నువ్వు స్ప్రెడ్ చేయకూడదు, అబద్ధాలని స్ప్రెడ్ చేయకూడదు. అదే సమయంలో ఇంగ్లీష్లోనే నేను గమనించాను, హాఫ్ ట్రూత్ అని, సగం మాత్రమే సత్యం, సగం సొంత డబ్బా, సగం ఇది క్రియేటర్ అనమాట. ఈయన క్రియేటర్, ఆమె క్రియేటర్ అనమాట. సగం తెలుసుంటుంది, సగాన్ని అల్లేస్తారు కథలాగా. ఒక సినిమా డైరెక్టరు ఏం చేస్తాడు, ఒక సినిమాకి సంబంధించిన విషయాలు ఏదైనా కొంచెం తెలుసుకుంటున్నాను అనుకోండి, ఒక కొంచెం ఊహ ఉంటుంది, మిగతాంతా కూడా కల్పితం. అందుకని వాళ్ళు ఓపెన్గా చెప్తుంటారు. అక్కడెక్కడ మనం గమనిస్తుంటాం, వాళ్ళ డిస్క్లైమర్లో చేస్తారు కదా, ఇదంతా కూడా నిజమా కాదు. నేను వార్తల్లో కూడా కొన్ని అప్పుడప్పుడు ఈ TV9 వాళ్ళు, ఈ సాక్షి వాళ్ళు కొన్ని చెప్తుంటారు కదా, ఈ పిన్ కామెంట్ సంథింగ్ ఏదో వస్తుంటాయి. సో వాటిల్లో ఉంటుంది, వాళ్ళు స్టార్టింగ్లోనే ఇస్తారు, ఇదంతా కూడా కల్పితాలు కానీ అందులో కొంత సత్యం ఉంది. కల్పితాలే కానీ కొంచెం సత్యం. సో ఆఫ్ ట్రూత్, స్పీక్ నో ఈవిల్. నీవు నీ పొరుగువానితో చెడు మాట్లాడుకో, అబద్ధం మాట్లాడుకో, అర్ధసత్యాలు మాట్లాడుకో, సత్యమే చెప్పు, సత్యమే మాట్లాడు. ఎందుకంటే వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్, ఆల్సో వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. సో మనం అంత ఉన్నతమైన స్థితిని దేవుని ద్వారా పొంది ఉన్నాం కనుక దేవుని బిడ్డలైన మన జీవితంలో అబద్ధం మాట్లాడటం, అలాగే సత్యాలు చెప్పటం, లేదంటే రూమర్స్ స్ప్రెడ్ చేయటం, ఇవన్నీ లేని అసత్యాలను కల్పించి కల్పనా గాథలుగా మనం వాటిని తెలియచేయటం క్రీస్తు శరీరంలో ఉన్న సంఘ సభ్యులకు తాగదు. కనుక ఈ విషయాన్ని దేవుని బిడ్డలైన మనం అందరము మనసును పెట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాం కనుక, సంఘంగా మనం క్రీస్తులో ఎదుగుతున్నాం కనుక ఆయన రాకడ పర్యంతం మన జీవితాల్లో ఈ విధమైన జీవితాన్ని కలిగి ముందుకు కొనసాగించబడాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుని ఆత్మ నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి ఈ మాట మీకు తెలియచేస్తున్నాను. ప్రభు మనల్ని ఆ విధంగా ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు అయ్యా. మేము మీ శరీరం అను సంఘములో అవయవాలుగా ఉన్నాం కాబట్టి మేము ఒకరితో ఒకరు చెడు మాట్లాడకూడదని అయ్యా, అబద్ధాలు చెప్పుకోకూడదని, అర్ధసత్యాలు చెప్పకూడదని, లేని వార్తలు వ్యాప్తి చేయకూడదని ఈ మాటలన్నీ మాకు హితవు పలుకుతున్నారు. మీరు పలికినటువంటి మీ ఆత్మ ద్వారా పలికించిన హితబోధను, హితవాక్యములను అయ్యా, హితవును మేము శ్రద్ధగా గ్రహించి యథార్థమైన మంచి మనస్సుతో మా పొరుగు వారి ఎడల మేము సత్యము కలిగి, యథార్థం కలిగి మేము నడిపించబట్టుకు సహాయం చేయండి. తోటి సేవకుల మధ్యలో కూడా ఆ విధమైనటువంటి మనస్సును
మీరు కలుగు చేయండి. ఎవరు కూడా సాతానికి చోటు ఇవ్వకుండా ఒకరినొకరు నాయన హత్తుకొని ప్రేమ కలిగి మీ సన్నిధిలో జీవించుడికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం సత్యమునే మాట్లాడడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేటందరికీ వందనాలు. నీ పొరుగువాడు సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అందరితో క్రీస్తు శరీరంలో వారు కూడా ఒక భాగమే గనుక వారితో నువ్వు, నీతో వారు సత్యమే మాట్లాడాలని దేవుని ఆత్మ మనకి ఇచ్చినటువంటి మాటకు లోబడుతూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగించబడదాం. దేవుని కృప మీకు